ఒకే టీంలో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం, మళ్ళీ అదే టీంలోనే రోహిత్ శర్మ, షాహీన్ అఫ్రిది. ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఊహించారా మీరు? అంటే పాకిస్తాన్ వాళ్ళు మనము కలిసి ఆడడం, ఒకే ప్లేయింగ్ 11 లో పాకిస్తాన్ వాళ్ళు, ఇండియా వాళ్ళు ఉండడం ఖచ్చితంగా ఎవ్వరు ఊహించి ఉండరు. ఇది జరగడానికి అవకాశం ఉంది. అంటే దీనికోసం ఏమి సపరేట్ గా కొత్త లీగ్ ను, కొత్త సిరీస్ ను తీసుకొని రావట్లేదు. ఆల్రెడీ 2007 లో ఆపేసిన ఆఫ్రో ఏషియా కప్ ని వెనక్కి తీసుకొని రాబోతున్నారు. 2005 లో ఆఫ్రో ఏషియా కప్ అని ఒక సిరీస్ ను లాంచ్ చేశారు. ఇది ఎందుకు లాంచ్ చేశారు అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అలాగే ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ కోసం డబ్బుల్ని రైజ్ చేయడానికి. ఏషియా టీమ్స్ అనగానే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈ 4 టీమ్స్ తో ఒక ప్లేయింగ్ 11 ఉండేది. ఇక ఆఫ్రికా అనగానే ఆఫ్రికా వాళ్ళ ప్లేయింగ్ 11 ఉండేది. ఆ విధంగా ప్లాన్ చేసి గేమ్ ఆడేవాళ్ళు. బట్ 2007 లో ఈ సిరీస్ ని ఆపేశారు. దీన్ని వెనక్కి తీసుకొని వస్తున్నట్టుగా ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ చైర్పర్సన్ సుమోద్ దామోదర్ కన్ఫర్మ్ చేసి చెప్పాడనమాట. ఆఫ్రో ఏషియా కప్ ను వెనక్కి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాము. టాప్ క్రికెట్ అఫీషియల్స్ అందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు అని. దాంతో పాటుగా ఇంకొన్ని రోజుల్లో ఐసీసీ చైర్మన్ అవ్వబోయే జైషా కూడా దీనికి ఓకే చెప్పబోతున్నాడట. అంటే తను కూడా వెనక్కి తీసుకొని రావడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది జరిగితే ఫ్యాన్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఇంతకు ముందు పరిస్థితులు వేరు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఇష్యూస్ ఉన్న గేమ్ పరంగా అవన్నీ కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ రోజులు మారే కొద్దీ పాకిస్తాన్ వాళ్ళతో క్రికెట్ అన్నా కూడా మన వాళ్ళే వద్దు అనే స్టేజ్కి వచ్చేసింది. ప్రెసెంట్ వాళ్ళపైన కోపం. మరి ఒకే టీంలో మనం వాళ్ళు కలిసి ఆడితే ఒప్పుకుంటారా? ఇది చూసుకోవాలి. ఇంకొకటి, ఇంతకుముందు ఇవన్నీ వన్డే ఫార్మాట్స్లో జరిగేవి. అది మాత్రమే కాదు, ఐసీసీ వీటికి అఫీషియల్ వన్డే స్టేటస్ కూడా ఇచ్చింది. సో ఇప్పుడు వన్డేల్లో ఆడతారా, T20లో ఆడతారా? మేబీ నాకు తెలిసి T20లో ఆడడానికే ఎక్కువ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది.